Welcome to Samrita Spoken English Academy. I am Vinoda Nagoshe. See, in the previous video we have completed model number 1, 2, 3 related to present continuous tense. This video also related to continuous tense, whether it is present perfect, past perfect, future perfect, continuous tense, continuous. See, continuous means we know, see, we have to use verb ing form, work plus ing form working, read plus ing form reading, cycle plus ing form cycling, walk plus ing form walking, no, in this way. So here some other types of verbs are there, they are not action verbs. See, walk plus ing walking, it's a action verb. Read plus ing reading, it's an action verb. See, cycle plus ing cycling, it's also an action verb. Here some other verbs are there, they are not action verbs. Okay, them we call it as stative verbs. See, they are some of, okay, many are there. See, like, love, want, know, understand, remember, depend, prefer, hate, need, mean, believe, forget. ఈ వర్బ్స్ అనేవి ఇవి యాక్షన్ వర్బ్స్ కావు. మనం కంటిన్యూస్ టెన్స్లో వర్బ్ ఇంగ్ ఫామ్ పెట్టేసి వాడుతూ ఉన్నాం. సి, ఐఎమ్ డ్రైవింగ్, డ్రైవ్ ప్లస్ ఇంగ్, ఆ డ్రైవింగ్ అనేది యాక్షన్ వర్బ్. ఇక్కడ ఉన్న యాక్షన్ వర్బ్స్ అయితే ఇవి యాక్షన్ వర్బ్స్ కావు. ఇవి స్టేటివ్ వర్బ్స్ అంటాము వీటిని. స్టేటివ్ వర్బ్స్ అంటే ఏంటి? స్టేటివ్ వర్బ్స్ అంటే స్థితిని తెలుపుతాయి. సి, ఫర్ ఎగ్జాంపుల్ వి టేక్ అండర్స్టాండ్. సి, మీరు ఒకరితోనే నేను నిన్ను అర్థం చేసుకుంటున్నాను అనే ఒక సెంటెన్స్ చెప్పారనుకోండి. నేను నిన్ను అర్థం చేసుకుంటున్నాను తెలుగులో పర్ఫెక్ట్గా ఉంది, మనం వాడతాం కూడా. నేను నిన్ను అర్థం చేసుకుంటున్నాను అనేసి అంటాం. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో యాజ్ ఇట్ ఈస్గా ట్రాన్స్లేట్ చేస్తే ఏంటి? ఐఎమ్ అండర్స్టాండింగ్ యూ. ఇక్కడ యాక్షన్ వర్బ్ ఇంగ్ ఫామ్లో యూజ్ చేశాను నేను. అండర్ ప్లస్ ఇంగ్, ఐఎమ్ అండర్స్టాండింగ్ యూ. ఈ అండర్స్టాండ్ అనేది యాక్షన్ వర్బ్ కాదు. ఇది మెంటల్కి సంబంధించిన ఒక స్టేట్. అంటే అండర్స్టాండ్ చేసుకోకపోవడం. ఇక్కడ యాక్షన్ ఏం జరగదు. అందువల్ల మనము ఇంగ్ ఫామ్ జోడించి వాడవద్దు. ఐ అండర్స్టాండ్ యూ అని చెప్పడం అంతే. సి, లైక్ ఐ లైక్ టు మెడిటేట్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. నాకు ఎర్లీ ఇన్ ద మార్నింగ్ మెడిటేట్ చేయడం అంటే ఇష్టం. అంతేకాని ఐఎమ్ లైకింగ్ వి వోంట్ యూస్. నెక్స్ట్, ఐ లవ్ నేచర్, దట్స్ ఇట్. బట్ ఐఎమ్ లవింగ్ నేచర్, నో. లవ్ స్టేట్. నెక్స్ట్, ఐ వాంట్ టు ఇన్ఫ్లుయెన్స్ ద సొసైటీ, ఐఎమ్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద సొసైటీ, నో. ఐ వాంట్ టు ఇన్ఫ్లుయెన్స్ ద సొసైటీ. నెక్స్ట్, we know how much speaking English is important. You understand everything easily. So, you remember concepts. నువ్వు కాన్సెప్ట్స్ రిమెంబర్ చేస్తావు, గుర్తుపెట్టుకుంటావు. నెక్స్ట్, దే డిపెండ్ ఆన్ అగ్రికల్చర్. వాళ్ళు అగ్రికల్చర్ మీద డిపెండ్ అవుతారు. అంతేకాని అవుతున్నారు కాదు. సో తెలుగులో మనం వాడతాము అవుతున్నారు అని, కానీ ఇంగ్లీష్లో చెప్పాలంటే దే డిపెండ్ ఆన్ అగ్రికల్చర్ అని చెప్పడం అంతే. సో దే ప్రిఫర్ కాఫీ టు టీ. హీ హేట్స్ సౌండ్. హీ నీడ్స్ హెల్ప్. ఐ మీన్ టు సే దాట్ షీ వాజ్ నాట్ రాంగ్. నేనేమనుకుంటున్నానంటే, నేను ఏం చెప్పదలుచుకున్నానంటే ఆమె తప్పు కాదని ఆ విధంగా యూజ్ చేస్తాము. మీన్. షీ బిలీవ్స్ ఇన్ గాడ్. ఈ బిలీవ్ అనేది నమ్మకం. ఇది యాక్షన్ వర్బ్ కాదు, ఒక స్టేట్. నేను నమ్మను. సో ఐఎమ్ బిలీవింగ్ ఇన్ గాడ్ కాదు, ఐ బిలీవ్ ఇన్ గాడ్. నెక్స్ట్, క్యాట్ ఫర్గెట్స్ టు ఈట్ కర్డ్.
So these are some of stative verbs. These are not action verbs. These are some of. We have many. So we just don't use with verbing form. We have to use base form of action verb. V1 లో యూజ్ చేయాలి. ఇవన్నీ బేస్ ఫామ్ ఆఫ్ బేసిక్ వర్బ్ ఫామ్ V1 లో యూజ్ చేయాలి. ఇక్కడ ఏం యాక్షన్స్ జరుగుతలేవు, ఇవన్నీ ఒక స్టేట్ని తెలుపుతున్నాయి. దట్స్ ఇట్. ఓకే, దిస్ వీడియో ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడైనా కానీ మనము ఐఎమ్ బిలీవింగ్ ఇన్ గాడ్, సో ఈ వర్బింగ్ ఫామ్లో చెప్పడం, అంటే కొన్ని యాక్షన్ వర్బ్స్కి మనం వర్బింగ్ ఫామ్ వాడతాం. యాక్షన్ వర్బ్ లేని వాటికి స్టేట్ని ఏవైతే తెలుపుతాయో అలాంటి వర్బ్ని మనం ఈ V1లో యూజ్ చేస్తాం. I hope you understood well. Thank you so much. We meet in next video.